ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు మీరందరూ వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాం. ప్రభువును స్తుతిస్తున్నాం. ప్రియులారా, ప్రభువు నమ్మదగిన దేవుడు. మీ జీవితంలో దేవుడు తప్పక గొప్ప కార్యాలు జరిగిస్తాడు. విశ్వాసంతో ఉండండి, పట్టుదలతో ప్రార్థన చేయండి. ప్రభు చేసే కార్యాలు మీరు నిశ్చయముగా చూస్తారు. దేవుడు నమ్మదగిన దేవుడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు తన బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టడు. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ఏ క్షణం కూడా ప్రభువు విడిచిపెట్టడు. ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, మీరందరూ ధైర్యంగా ఉండండి. ప్రభువులో ఆనందించండి. ప్రభువు మీద ఆధారపడండి. మీ విశ్వాసం దేవుని శక్తిని బట్టి ఆధారం చేసుకోండి. దేవుని మీద మీ విశ్వాసాన్ని పెట్టుకోండి. మనుషుల మీద మీ విశ్వాసం కాదు, పరిస్థితుల మీద మీ విశ్వాసం కాదు, దేవుని మీద మీ విశ్వాసం పెట్టుకోండి. దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు, చెయ్యి విడువడు. నమ్మదగిన దేవుడు, తప్పక సహాయం చేస్తాడు. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 1వ వచనం నుండి చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ప్రియులారా, చాటున, నీడను అనే రెండు పదాలు మనకిక్కడ కనబడుతూ ఉన్నాయి. మహోన్నతుని చాటున నివసించేవాడు సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు అని రాయబడుతుంది. మొట్టమొదట దేవుడు మహోన్నతుడిగా కనబడాలి. అంటే మనం దేవునిని గొప్పగా చూడాలి, దేవుని శక్తిని గొప్పదిగా చూడాలి. ఎప్పుడైతే మనం దేవుని శక్తిని గొప్పదిగా చూస్తామో దేవుడు మనకు సర్వశక్తిమంతుడిగా కనబడతాడు. అంటే అప్పుడు దేవుడు ఏమైనా చేయగలిగిన దేవుడిగా మనకు కనబడతాడు. దేవుణ్ణి మనం తక్కువగా చూసినప్పుడు దేవుని శక్తి మనకు తక్కువగా కనబడుతుంది. దేవుని మనం గొప్పగా చూసినప్పుడు దేవుని శక్తి మనకు ఎక్కువగా కనబడుతుంది, గొప్ప దేవుడిగా కనబడతాడు. అదే విశ్వాసం. ఆ విశ్వాసమే కార్యసిద్ధి కలగజేసేది మన జీవితంలో. ప్రియులారా, ఇక్కడ ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే మహోన్నతుని చాటున నివసించువాడు అంటాడు. ఈ అనుభవం చాలా ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవం. దేవుని యొద్దకు వెళ్ళటం వేరు, దేవుని చాటున నివసించటం వేరు. అంటే పర్మనెంట్గా దేవుని చాటున ఉండే అనుభవం. ఈ పదం రాయాలంటే భక్తుడు ఆ అనుభవాన్ని అనుభవించి రాసిన పదమై ఉంది ఇది. ఈ కీర్తన రాసినది మోషే అంటారు. మోషే తన జీవితంలో దేవుని చాటు అనే అనుభవాన్ని అనుభవించాడండి. కొండ మధ్యలో, బండల మధ్యలో మోషేని పెట్టాడు. మోషే అంటాడు, ప్రభువా, నేను నిన్ను చూడాలి. దేవుడు అంటాడు, నన్ను చూసి ఏ మనిషి బ్రతకలేదు, కాబట్టి నేను నిన్ను దాటి వెళుతుండగా అదిగో ఆ బండ సందులో నిన్ను పెట్టి నా చేతితో నిన్ను కప్పి దాచిపెట్టి నిన్ను దాటి వెళుతుండగా కొంచెం నా భాగాన్ని నీకు చూపిస్తాను, అది నువ్వు చూస్తావు అన్నాడు. అలాగే దేవుడు తన వెనక పార్శ్వపు భాగాన్ని కొంచెం చూపించాడు. అంతే. వెనక నుండి చూసిన మోషేకే ముఖమంతా దగదగదగ ప్రకాశించడం ప్రారంభించిందట. అంటే దేవుడు అనంత మహిమా స్వరూపుడు. ఆయన అలా చూస్తే ఏ మనిషి చూసి బ్రతకలేడు అని చెప్పాడు. అంత గొప్ప దేవుడు ప్రియులారా. కానీ చాలాసార్లు మనుషులు వాళ్ళ కష్టాల్లో దేవుణ్ణి ఏదో వాళ్ళ ఇంటి పని మనిషిలాగా, ఓ పనివాడిలాగా మాట్లాడుతుంటారు. వినబట్టలేదా, చూడలేదా, అది చేయట్లేదు, ఇది చేయట్లేదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు దేవుణ్ణి. చాలా తప్పండి. దేవుడు మహోన్నతుడు, మహా ఉన్నతుడు. అంటే నీ జీవితంలో నువ్వు గొప్పదిగా టాప్ ప్లేస్లో దేన్నైతే చూస్తావో దానికంటే టాప్ ప్లేస్లో నువ్వు దేవుని చూడాలి. అప్పుడు నువ్వు దేవుని శక్తిని అనుభవిస్తావు. దేవుని ఘనపరిచే వ్యక్తి దేవుని శక్తిని అనుభవిస్తాడు. మహోన్నతునిగా దేవుని చూసిన వ్యక్తిని
దేవుడు సర్వశక్తిమంతుడిగా ప్రత్యక్షమవుతాడు. ఈ వాక్యంలో అదే మనకు కనబడుతుంది. మహోన్నతుని చాటున నివసించేవాడు. దేవుడు ఎంత భాగ్యం ఇచ్చాడు చూడండి మనకి. ఆయన మహోన్నతుడే, కానీ ఆయన చాటున నివసించే ధన్యత మనకిచ్చాడు. ఆయన మహోన్నతుడు, ఆయన కృపలో మనం నివసించటం, అది మన జీవితానికి ఒక గొప్ప ధన్యత. ప్రియులారా, మీ జీవితంలో కూడా దేవుడి ధన్యతనివ్వగలడు. మీరు దేవుని చాటున నివసించగలరు. ఆయన చాటుకు వెళితే ఆయన నీడను మనం అనుభవిస్తామంటే. నీడ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఎండలో వెళుతున్నాం అనుకోండి. ఎండలో ఆ ఎండ దెబ్బ తగిలినప్పుడు, ఆ సొమ్మసిలిపోయే పరిస్థితుల్లో వెంటనే ఒక నీడను అలా వెతుక్కుంటా వెళతాం. అలా వెతుక్కుంటా వెళ్ళిన తర్వాత ఆ నీడలో కొద్దిసేపు అట్లా నిలబడితే, అంటే ఎండ తగలని ప్రదేశమే నీడ అని. ఆ నీడలో కొద్దిసేపు అట్లా నిలబడితే కొద్దిసేపటికి మనం అలా ఆదరించబడతాం, ఓదార్చబడతాం, సేద తీర్చబడతాం. అమ్మయ్య అనిపిస్తుంది. ఎండలో ఉన్నప్పుడు ఎంత సొమ్మసిల్లిపోతామో నీడలో ఉంటే అంత ఆదరించబడతాం. ప్రియులారా, యేసయ్యలో ఉన్న ఆత్మీయ జీవితానికి లోకములో ఉన్నటువంటి జీవితానికి వ్యత్యాసం ఇంత ఉందండి. లోకంలో శ్రమల చేత, కష్టముల చేత, బాధల చేత నలిగిపోతూ ఉంటారు మనుష్యులు. కానీ దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుని సమాధానం, దేవుని సంతోషం, దేవుడిచ్చే ఆ విశ్రమాన్ని అనుభవిస్తారు. మత్తయి సువార్త 11:28 కూడా ప్రభు చెప్పిన మాట అదే. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అంటాడు. ప్రభు దగ్గరికి రమ్మని ప్రభు పిలుస్తూ ఉన్నాడండి. మహోన్నతుని చాటున నివసించువాడు. మోషే తన జీవితంలో దేవుని దగ్గర ఎన్నోసార్లు నివసించాడు. ఆకలి దప్పికలు మానేసి మరీ ఉన్నాడు. 40 రోజులు ఉన్నాడు. దేవుడు చెప్పేదంతా వింటా ఉన్నాడు. దేవుడు మాట్లాడుతుంటే ఆ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రియులారా. ఈ రోజుల్లో మనం ప్రభుని అలా వెతకాలి, ప్రభు స్వరం వినాలి. మనుషులను ఆధారం చేసుకుని దేవుని వెతకండి. ఈవెన్ సేవకుడిని ఆధారం చేసుకుని కూడా దేవుని వెతకండి. దేవుడు దేవుడే, సేవకుడు సేవకుడే. సేవకుడు అంటే ప్రభు దగ్గరకు మిమ్మల్ని నడిపించేవాడే కానీ సేవకుడు దేవుడు కాదు ప్రియులారా. కాబట్టి మీ విశ్వాసం ఒక దైవజనుడి మీద పెట్టుకున్నా కూడా మీరు మనుషుల మీద విశ్వాసం పెట్టుకున్న వాళ్ళే అవుతారు. మనుషుల్ని ఎంతవరకు నమ్ముతారు చెప్పండి? మనుషులు ఎంతవరకు సహాయం చేస్తారు? ఓ పరిధికి వచ్చేటప్పటికి అది ఆగిపోతుంది. దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని సహాయం ఎప్పుడు మనకు దొరుకుతుంది. మీ జీవితంలో దేవుడు అటువంటి గొప్ప సహాయం చేయాలని కోరుకుంటున్నాడు. మీరు దాన్ని పొందుకోవాలి ప్రియులారా, మీరు దాన్ని పోగొట్టుకోకూడదు. అందుకే ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్ను పిలిచాడు. ఇప్పటి కూడా యేసుప్రభుని నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారండి. విన్నా మాకు వద్దు అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు ఇప్పటి వరకు వినని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. యేసుని గురించి తెలియని వారు, ఆయన ఇచ్చే రక్షణ, ఆయనలోని ఆనందం, ఆయన ఇచ్చే నిత్య రాజ్యం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలిసిన వాళ్ళు దాన్ని అనుభవిస్తున్నారు, ఆనందిస్తున్నారు. ప్రియులారా, మీ జీవితంలో మీరు ప్రభుని ఎలా చూస్తున్నారు? మహోన్నతుడిగా ప్రభుని మీరు చూడగలరా? చూస్తున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి ఓ వ్యక్తిని నేను మీతో పరిచయం చేసి మీతో ఆ జీవితంలోని కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. యేసు ప్రభు శరీరధారిగా ఉన్న కాలంలో ఆయన సంచరిస్తూ వెళుతున్నప్పుడు మత్తయి సువార్త 15:21 వ్రాయబడిన వాక్యం చదువుకుందాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. చూడండి, ఇక్కడ ఒక స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది. వచ్చిన ఆమె ఎంత దుఃఖంతో వచ్చిందో, ఎంత వేదనతో వచ్చిందో ప్రియుల. వచ్చిన ఆమె మౌనంగా మాట్లాడలేకపోతుంది, ప్రభుతో కేకలు వేస్తుంది. అంటే అది ఆమె హృదయం నిండా నింపబడిన దుఃఖం. కొంతమంది జీవితాలు అంతేనండి, ఎంత దుఃఖముతో ఉంటాయి, ఎంత కన్నీటితో ఉంటాయి. మాట్లాడలేనంత దుఃఖం కొంతమంది గుండెల్లో అలా గూడు కట్టుకుని ఉంటుంది. చెప్పలేనంత బాధ, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు, అలాంటి వాటి చేత పీడించబడుతున్న కొన్ని జీవితాలు ఉన్నాయి ప్రియుల. ఈమె జీవితం అలాంటిదే. తన కుమార్తె దయ్యం బట్టి బాధపడుతుంది. ఏం చేయగలదు? ఓ దయ్యం ఓ మనిషిని పీడిస్తుంటే
దానికి పర్మనెంట్ పరిష్కారం ఎక్కడైనా ఉందా అంటే అది కేవలం యేసయ్య దగ్గర మాత్రమే ఉందండి. యేసు ప్రభు తన శిష్యులను సేవకు పంపించేటప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆయన చెప్పి పంపించింది ఏంటంటే, రోగులను స్వస్థపరచండి, దయ్యాలను వెళ్ళగొట్టండి. ఇలాగూ అనేక కార్యాలు శిష్యుల ద్వారా జరిగినాయి. ప్రభువు ఈ కార్యములు చేశాడు. కాబట్టి ప్రియులారా, ప్రభువు మీద విశ్వాసం ఈమెకి కలిగిందేమో, ప్రభువుని వెతుక్కుంటా వచ్చింది. అపోస్తలులు ఉన్నారు యేసు ప్రభుతో. ఈమె అపోస్తలులను అడగచ్చు, అయ్యా మీరు ప్రార్థన చేయండి మా అమ్మాయికి అనొచ్చు. ఎందుకంటే ఓ తండ్రి తన కుమారుడిని తీసుకుని యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు పైన కొండ మీద ప్రార్థనలో ఉన్నాడు. ఈలోపు ఈయన శిష్యుల దగ్గరికి వచ్చేసాడు. వచ్చి శిష్యుల్ని అడిగాడు, అయ్యా నా కొడుక్కి ప్రార్థన చేయండి అని. వాళ్ళు ప్రార్థన చేశారు. ఆ దయ్యం పోవాల. ఈయన కృంగిపోయాడు. మనుష్యుల మీద ఆధారపడితే ఇట్లాగే కృంగిపోతారు. గుర్తుపెట్టుకోండి, దేవుని మీద ఆధారపడాలి. నువ్వు నీ విశ్వాసం దేవుని మీద ఉండాలా, దైవజనుడి మీద కాదు, మనుషుల మీద కాదు. కొన్నిసార్లు చేతులు ఎత్తేయచ్చు. శిష్యులే యేసుప్రభుతో ఉన్నోళ్లే, కానీ ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలా. ఆయన కృంగిపోయాడు. యేసుప్రభు వచ్చాడు, ఏంటి ఏం జరుగుతుంది? అప్పుడు ఆయన అంటాడు, అయ్యా ఇంకా నీ వల్ల ఏమన్నా అయితే అంటే అంత కృంగిపోయాడు ఆయన. నీ వల్ల ఏమన్నా అయితే నా బిడ్డకి దయ్యా నుంచి విడిపించయ్యా అని అడిగితే, నా వల్ల అయితే అంటావేంటి? నేను ఇది చేయగలను నమ్ముతున్నావా? నమ్ముతున్నానయ్యా, అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయ అని ఏడుస్తాడు. అతనికి అపనమ్మకం రావటానికి గల కారణం విశ్వాసం ప్రభు మీద పెట్టకుండా మధ్యలో ఇంకో పర్సన్ మీద పెట్టాడు. కొంతమంది విశ్వాసం అట్లాగే పెడుతున్నారు, డైరెక్ట్గా దేవుని మీద పెట్టట్లా, మధ్యలో ఇంకొకళ్ళని ఆధారం చేసుకొని. అది దైవజనుడే కావచ్చు, ఇంకొకళ్ళే కావచ్చు, వీరు పరిశుద్ధులు కావచ్చు, కానీ నీ విశ్వాసం దేవుని మీదే ఉండాలి. మధ్యలో ఇంకో వ్యక్తి ఉండకూడదు. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అని నరుడు, అంతే. ఆయన తప్ప ఇంకో మధ్యవర్తి ఎవరు లేరండి దేవునికి మానవులకి. కాబట్టి ఆ తండ్రి కృంగిపోయి యేసు ప్రభుని బ్రతిమలాడుకుంటాడు. అప్పుడు ప్రభు దాన్ని వెళ్ళగొడతాడు. అంతే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ప్రభు అక్కడ చెప్తాడు. ప్రియులారా, మీ జీవితంలో కూడా నమ్మండి, దేవుని నమ్మండి, దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుడు చేయలేని కార్యం అంటే ఏమీ లేదండి. మీరు ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎవరి కాళ్ళు పట్టుకొని గంటల తరబడి లైన్లో నిలబడి అయ్యగారు నా తల మీద చేయి పెడితే చాలు అనుకొని ఆడ నిలబడి నొప్పులు తెచ్చుకొని రోగాల పాలవుతున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంతగా ఒక మనిషిని వెంబడిస్తున్నారో తెలియట్లేదు. మీరు ప్రభువుని వెంబడించండి. నువ్వు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే ప్రభు నీ ప్రార్థన విననని నీకేమైనా చెప్పాడా? నీ ప్రార్థన నేను ఎన్నో ఆయన ప్రార్థన అంటాను, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళని నీ దేవుడేమని చెప్పాడా? లేదు ప్రియులారా, దేవుడు నీ ప్రార్థన వింటాడు. దేవుడు నీ కోసం తన ప్రాణం పెట్టలేదా? నీ కోసం ఆయన దెబ్బలు తినలేదా? ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థత నీకు ఎందుకు కలగదు? నీ కోసం పొందిన గాయాలు ఉన్నాయి కదా, నీ కోసం కార్చిన రక్త ధారలు ఉన్నాయి కదా. ఆయన లోకంలో మనుష్యులందరి కొరకు తన ప్రాణం పెట్టాడు, నీ కోసం కూడా తన ప్రాణం పెట్టాడు. ప్రభు నీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు. ప్రియులారా, ఈమె ప్రభు దగ్గరికి వచ్చింది, బ్రతిమలాడుకుంటుంది, అయ్యా నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుతుంది అయ్యా. కేకలు వేసి చెప్పింది, కేకలు వేస్తా చెప్పింది. ప్రియులారా, కొంతమంది ఏమో బయటపడతారు, కొంతమంది ఏమో లోపల దుఃఖాన్ని అలా దాచిపెట్టుకుంటారు. సమయం వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు కేకలు వేస్తారంతే. కొన్నిసార్లు కొంతమంది వారికి ఉండే గుండెలో ఉన్న దుఃఖాన్ని బట్టి ఎవరితో మాట్లాడరు, అలా ఒంటరిగా అలా ఉండిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎవరితోనే మాట్లాడితే వీళ్ళ కళ్ళమ్మడి కన్నీళ్ళు వచ్చేస్తాయేమో, వీళ్ళ మనసులో బయటకు వస్తుందేమో అని వీళ్ళు ఎవరితో మాట్లాడరు. అలా బాధనంతటిని గుండెలో దాచిపెట్టుకొని జీవించే వాళ్ళు కొంతమంది ఉన్నారండి. ప్రియులారా, అటువంటి వారెవరూ అలాంటి దుఃఖంలో ఉండాల్సిన అవసరం లేదు. ప్రభు దగ్గరకు వస్తే ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు చెప్పాడు, ఇస్తాడు. నమ్మదగిన దేవుడు, చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఈమె ప్రభు దగ్గరకు వచ్చింది, ప్రభుని బతిమలాడుకుంటుంది, శిష్యుల్ని బతిమలాడుకోవాలా. ఆమె అంటది, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేసిన, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. రికమెండేషన్లు ఎట్టాగే ఉంటాయి. గొడవ చేస్తుందా అని పంపించా అంటున్నారండి వీళ్ళు.
ఆమెకు సహాయం చేయంటల్లా. చూడండి, నీ కష్టం బాధ నీకు తెలుస్తుంది. నీ కష్టం అర్థం చేసుకునేది దేవుడు మాత్రమే. ఇంకా మధ్యలో వాళ్ళకి ఏం అర్థం అవుతుందండి? ప్రియులారా, అర్థం చేసుకోండి. ప్రభు మీద ఆధారపడండి, ప్రభు వైపు చూడండి, ప్రభు దగ్గర మీ కష్టమంతటిని చెప్పండి, మీ హృదయాన్ని కృమ్మరించండి. హన్నా తన దుఃఖమంతా తీసుకెళ్ళి మందిరంలో కృమ్మరించింది. ఏలి అనుకున్నాడు ఆమె తాగి మత్తురాలుగా ఉంది అనుకున్నాడు. మనుషుల చూపులు అలాగే ఉంటాయి, మనుషుల ఆలోచనలు అలాగే ఉంటాయి. ఎదుటి వ్యక్తి బాధలు అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. అర్థం చేసుకునేది ఒకే ఒక్కరు, యేసుక్రీస్తు ప్రభు. ఎంతవరకు మత్తురాలుగా ఉంటావు లే అని ఒక చిత్కారంతో అన్నాడు ఏలి. అన్నా అంటది, నా హృదయాన్ని కృమ్మరించుకుంటున్నానయ్యా దేవుని దగ్గర, తగ్గించుకొని చెప్తున్నా. ఆవిడ కృపను పొందుకుంది. ఎప్పుడైతే ఆమె ప్రభు దగ్గర తన హృదయాన్ని కృమ్మరించిందో దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు, జవాబిచ్చాడు. నెక్స్ట్ ఇయర్కే బిడ్డను కన్నదండి. సమస్యలు పోయినాయి. దేవుడు ఒక్క క్షణంలో సమస్యలు తీసివేయగలుగుతాడు. ఎవరి దగ్గర ఏ సమస్య ఉండదు, ప్రభువే తీసేస్తాడు. శిష్యులు వచ్చి అనే మాట ఏంటంటే, ఈమెను పంపివేయి, అది శిష్యులు చెప్తున్న మాట ప్రియులారా. అప్పుడు యేసుప్రభు అంటాడు, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనెను. ఇక్కడ ప్రభు యొక్క ఆశ ఏంటంటే ఇశ్రాయేలు ఇంటి వారవ్వాలి. అది ఒకడు సర్వలోకం సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ఈ దినాల్లో చాలామంది స్వస్థతలు పొందుతున్నారు, దయ్యాల నుంచి విడుదల పొందుతున్నారు, అలాగే లోకంలోకి వెళ్ళిపోతున్నారు. మారు మనసు పొందట్లేదు, బాప్టిజం పొందట్లేదు, రక్షణ పొందట్లేదు, దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవట్లేదు. చాలామంది దేవుని రాజ్యం ఒకటి ఉంది, నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలి అన్న సంగతే మరిచిపోయారండి. మరిచిపోయారు. అలాంటి తరంలో మనం ఉన్నాం ఈరోజు. చాలామంది అలాగే జీవిస్తున్నారు. ఇప్పుడు బాగుంటే చాలు, ఎట్టో ఒకటి ఇప్పుడు బతికితే చాలు. మోసం, అన్యాయం విపరీతంగా పెరిగిపోయింది. అబద్ధాలు, అక్రమం విస్తరించిపోయింది. అది ప్రభు రాకడకు ఒక సూచన. దేవుని తీర్పు భూమి మీదకి రావటానికి అదొక సూచన. అలాంటి ప్రజలు జీవిస్తున్న కాలంలో మనం ఉన్నాం ప్రియులారా. అయితే ఇప్పుడు ప్రభు ఆశ ఏంటంటే మీరు ఆ నిత్య నరకము నుండి తప్పించబడాలి, దేవుని రాజ్యం, దేవుని ఇంటిలోనికి మీరు వచ్చేవారుగా ఉండాలి, ఇశ్రాయేలు ఇంటి వారుగా మీరు మారాలి. అది ప్రభుని నమ్ముకోండి అంటే దేవుని రాజ్యానికి రండి అని అర్థం. మతం వల్ల ఏం ఉపయోగం కాదండి. క్రైస్తవ జీవితం అనేది ఈ లోకానికి చెందినది కాదు. మరణం తర్వాత దేవుని రాజ్యాన్ని, దేవుని రాజ్యంలో ఉండటానికి ఏర్పాటు చేసుకునే స్థలమే అది క్రైస్తవ జీవితం. నిత్య నరకము నుండి తప్పించబడాలి, దేవుని రాజ్యానికి వెళ్ళాలి. నిత్య నరకము ఎప్పుడు ఏడ్పు, పండ్లు కొరుకుట, ఆరని అగ్ని ఉన్న స్థలం. దేవుని రాజ్యం సంతోషం, సమాధానం, దేవుని మహిమ ఉన్న స్థలం. ఆ దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలి. ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెలు నరకము నుండి తప్పించబడి దేవుని రాజ్యానికి రావాలి. ఇది దేవుని కోరిక. అందుకే ఆయన లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లగా భూలోకానికి ఆయన దిగి వచ్చినాడు. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డ, మరి నువ్వు దేవుని ఇంటిలో నీ స్థానాన్ని సంపాదించుకున్నావా? నా తండ్రి ఇంట అనేక నివాసములు కాలం, లేకపోతే మీతో చెప్పేవాడిని, నేను మీకు స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను అని ప్రభు శిష్యులతో చెప్పారు. ఆ స్థలం నీకోసం నువ్వు సిద్ధం చేసుకున్నావా? ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని ప్రభు చెప్పాడు. ఆ మాట చెప్పగానే సహజంగా ఎవరికైనా కోపం రావాలి. ఏమయ్యా, నువ్వు కాదు ఇంకెవరు లేరా? అంతరాలు లేవా, మంత్రాలు లేవా, తాయెత్తులు లేవా, ఇంకోటి లేవా? దయ్యం మొదలు కొట్టబట్టని సకాల మార్గాలు చాలా ఉన్నాయి లోకంలో. కానీ ప్రభు ఇచ్చే పరిష్కారం పర్మనెంట్, లోకంలో దొరికే పరిష్కారం టెంపరీ. ఆ కాన్సెప్ట్ బాగున్నట్టు ఉంటుందేమో, తర్వాత విపరీతమైన ఆవేదన అనుభవించిన వాళ్ళు నేను చూశానండి. చూడండి ప్రియులారా, ఆయన ఇచ్చేది, యేసయ్య ఇచ్చేది శాశ్వతమైన. ఆయన ఇచ్చే స్వస్థతే కానీ, ఆయన చేసే కార్యమే కానీ పర్మనెంట్ అనమాట. ఒకసారి పోయిందంటే మళ్ళీ రావటానికి ఒప్పుకోడు. ఆయనే కాపరిగా ఉంటాడు, ఆయనే కాపాడుకుంటాడు. ఈమె ప్రభు మీద ఆధారపడింది, ప్రభుని విడిచిపెట్టట్లేదు. ఈ రోజున ఆమె తను తాను తగ్గించుకుంటూ ప్రభుని బ్రతిమలాడుకుంటానే ఉందండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి అనే మాట మనం చూస్తాం. మీ కాదమ్మ మేము వచ్చింది వాళ్ళ కోసం అని చెప్తే, ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి తను తగ్గించుకుంటుందండి. దేవుడు మీ జీవితంలో కార్యాలు చేయలేకపోవటానికి కారణం మీలో ఆ దీనత్వం లేకపోవటమే. గర్వంతో ఉన్న వ్యక్తుల కంటే దేవుడు దూరస్తుడుగా ఉంటాడు.
దూరం నుండి వాళ్ళని తెలుసట. అందుకే వాళ్ళ దగ్గర కూడా రాడు దేవుడు, ఎందుకంటే వీళ్ళు వినరు. చెప్పిన నాశనానికి ముందు నడిచేది గర్వం, పడిపోవటానికి ముందు నడిచేది అహంకారమైన మనస్సు. ఈ రోజుల్లో ప్రజలు తగ్గను అని ఎంత కోపోద్రేకాలు కలిగి జీవిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. చిన్న చిన్న వాటికి ఒకరినొకరు చంపుకునే కాడికి వెళుతుందండి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అసలు ఆ కారణం ఎంత? బట్ ఒకరినొకరు రెట్టించుకుంటా తగ్గను అనుకుంటా లాస్ట్కి ఒక మరణాన్ని దగ్గరికి కూడా వెళ్ళి జీవితాలు నాశనం చేసుకుంటున్న వారు చాలామంది. ఏ విషయంలో అయినా ప్రియులారు, దేవుని వాక్యం చెప్తుంది తను తగ్గించుకుని వాడు హెచ్చించబడను. దేవుని వాక్యం తగ్గింపు నేర్పిస్తుంది, లోకమేమో హెచ్చించుకో, తగ్గొద్దు అని నేర్పిస్తుంది, తగ్గేదేలే అని నేర్పిస్తుంది. తగ్గేది లేకపోతే ఏమవుతుంది? ఇరిగిపోతుంది. అంతే, ఇరిగిపోతుంది. పైకి ఎంత ఎత్తే గుర్తో ఎక్కడికి పోతావు? తగ్గించుకుంటే నేల మీద సురక్షితంగా ఉంటాం. పైకి ఎగిరినోడు కింద పడక తప్పదు. దేవుని కృపను పోగొట్టుకుంటే ఆ తర్వాత ఇంకేమన్నా అర్థం ఉందంటారా చెప్పండి? అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగింది. అందుకైనా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, అమ్మ పిల్లల రొట్టె అమ్మ, ఇది కుక్క పిల్లలకు పెట్టడం కుదరదమ్మా అంటే ఎక్కడ ప్రభు మీద కోపం నేను తెచ్చుకోలేదండి. ప్రభు చెప్పిన మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిందే కానీ అపార్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో ఒక సేవకుడు గద్దించగలిగిన స్థితిలో విశ్వాసులు ఉన్నారండి? సేవకుడు చెప్పిన మాట వినేవాళ్ళు ఉన్నారా? పెడార్థాలు తీయకుండా నా మంచి కోసమే చెప్పారని లోబడి తగ్గించుకునే వాళ్ళు ఉన్నారా? అసలు అలాంటి తరమే ఈ రోజుల్లో కనిపించట్లేదు. ఈరోజు ఇంకా చెప్పాలంటే సేవకుడు మా మాట వినాలి అనే తరం వచ్చేసింది. ఇప్పుడు సేవకుని మాట నేను వినాలి అనే ఆ తరం నుండి సేవకుడు మా మాట వినాలి అనే తరానికి వచ్చాం. ఇది నాశనానికి ముందు నడిచే గర్వం కాదంటారా? గొర్రెల మాట కాపరి వినాలా, కాపరి మాట గొర్రెలు వినాలా? ఎవరిని ఎవరు నడిపించాలి? ఈ రోజున ఎవరిని ఎవరు నడిపిస్తున్నారు? గొర్రెలు నడిపిస్తున్నాయండి చాలా కాపరులోనే. గొర్రెకి దారి తెలుసా, కాపరికి దారి తెలుసా? ప్రిలారా, దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని మనం పాటించాలి. ఏమైతే తను తగ్గించుకుంటుంది. కుక్క పిల్లకు వేయటం యుక్తం కాదంటే ఆమంటది నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడి మొక్కలు తినును కదా. నీ బల్ల కింద కుక్క పిల్లనై ఉన్నా చాలయ్య నేను. అది ఆమె ఆశ. దేవునితో సహవాసంలో నిన్ను తగ్గించుకుంటే అసలు పరలోకంలో ఒక మూల ఇంత ప్లేస్ దొరికిన చాలండి. గొప్పగా ఉండాల్సినంత అవసరం అసలు పరలోకం పోతే చాలు, నిత్య నరకం తప్పించుకుంటే చాలు. ఇదొక్కటి మనం దృష్టిలో పెట్టుకోవాలి. నిత్య నరకం ఎవరిని మృంగుదామని ఎదురు చూస్తుంది. సైతాన్ ఎవరిని మృంగుదామని తిరుగుతున్నాడు. నువ్వు నీ జోలు నాకు వద్దని నువ్వు సైతాన్తో అన్నా సైతాన్ నీతోటి ఆ మాట అండో. నిన్ను మింగి నిన్ను నరకానికి తీసుకెళ్ళటమే వాడి పని. అందుకే వాడి చేతికి చిక్కకుండా మనం కాపాడుకోవాలి. ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకో మీ మీద ప్రేమ కలిగి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. నిన్ను కాపాడుకో, దేవుని రాజ్యాన్ని సంపాదించుకో, నిత్య నరకం నుండి తప్పించబడు. బుద్ధిమంతుడైతే కిందన్న పాతాళాన్ని తప్పించుకోవాలనని పరమునకు పోయే జీవ మార్గంలో నడుచుకోను అని సామెతల గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు జీవ మార్గంలో నడుస్తావా, పాతాళానికి పోయే దారిలో నడుస్తావా? ఏమైతే అయ్యా కుక్క పిల్లనైనా పర్లేదు, నీ బల్ల కింద ఉంటే ఆ ఒక్క ముక్క తింటే చాలయ్యా. ఆ మాటకి ప్రభు కరిగిపోయాడండి. వెంటనే ప్రభు అంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందాను. ఇంకా ప్రభువు ఆమె ఎదుట దాగి ఉండలేకపోయారు. ప్రభువు చూస్తారు, పరీక్షిస్తారు. అంటే నీ విశ్వాసాన్ని పరీక్షిస్తారు. నీ ప్రార్థన ఆలస్యం అవుతుందంటే నీ విశ్వాసాన్ని పెంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ విశ్వాసం పెరిగినప్పుడు, నిన్ను తగ్గించుకున్నప్పుడు నీ విశ్వాసం పెరుగుతుంది. నిన్ను హెచ్చించుకుంటా ఉన్నంతకాలం నీ విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు అంతే. జాగ్రత్త ప్రియులారా, లోకపు తీరుకి దేవుని రాజ్యంలో ఉన్న చట్టాలకి చాలా అపోజిట్ అండి. ఈ లోకంలో ఉన్న విధానాలు దేవుని రాజ్య విధానాలతో పూర్తి వ్యతిరేకం. ఈడ హెచ్చించినవాడు గొప్ప, ఆడ తగ్గించుకున్నవాడు గొప్ప. ఈడ అధికారి పైన ఉంటాడు, ఆడ పరిచారకుడు గొప్పలో ఉంటాడు. దేవుని రాజ్యం చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని రాజ్య నియమ పద్ధతుల్లో నువ్వు నడవాలా. లోక పద్ధతుల్లో నడిచి దేవుని రాజ్యానికి వెళతానంటే కుదరదు. నువ్వు నడుస్తుంది లోకపు దారిలో, నాశనమే దాని అంతం.
అది దీనికి ముగింపు ఎక్కడ అంటే నిత్య నరకమే. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే తగ్గింపు, ఆత్మఫలములు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, తొందరపాటు కాదు, దయాళుత్వం, మంచితనం, ఆశ నిగ్రహం, ఆశను విడిచిపెట్టడం, ఇలాంటి ఎన్నో సుగుణాలు మనం దేవుని దగ్గర నేర్చుకోవాలండి. అవే మనల్ని దేవుని రాజ్యానికి మనం తీసుకుని వెళ్ళేవి. ఈమె తను తగ్గించుకున్న వ్యక్తి కాబట్టి కృపను పొందుకుంది. ఎక్కడ సణుక్కున్న మధ్యలో కృపను పోగొట్టుకునేదండి. ఈమె గురించి ఈరోజు బైబిల్లో రాయబడి నువ్వు నేను మనం అందరం చెప్పుకుంటున్నామంటే ఈమె ఎంత ధన్యురాలైపోయింది. ఎందుకంటే ఈమె మహోన్నతుని చాటున నివసించే అనుభవాన్ని కోరుకుంది. ఆ బల్ల కింద పడి రొట్టె ముక్కలు చాలయ్యా నాకు. ఈ రోజున మన కోసమై కల్వరి శిలువలో ప్రభు తన చేతులు చాపాడు. ఆయన రక్తపు నీడలో భద్రపరచబడుతున్నాం. ఆయన రక్తంలో మన పాపాలు క్షమించబడుతున్నాయి. ఆయన రక్త కోటలో మనం భద్రపరచబడుతున్నాం. ఇప్పుడు క్షేమంగా ఉంటాం, సురక్షితంగా ఉంటాం. ఆయన రక్తం మనకు ఆశ్రయం, ఆధారం, ఆశ్రయ దుర్గం. ఆయన మనకి ఆయన తన 2 చేతులతో మనల్ని కప్పుకుంటాడండి. చూడు, మన అరచేతిలో నేను చెక్కి ఉన్నాను అంటాడు. నా చేతి నీడలో నేను దాచి ఉన్నాను అంటాడు. మీరు నా చేతిలో ఉన్నారు అంటాడు. దేవుని నీడలో ఉంటే ఈ అనుభవాలు ఉన్నాయండి. ఆయన రెక్కల నీడలో సురక్షితంగా ఉంటామండి, క్షేమంగా ఉంటాం. దేవుడు అటువంటి క్షేమాన్ని ఇవ్వాలని ఆయన నీడకు పిలుస్తున్నాడు. ప్రతిరోజు ప్రార్థన చేయండి, ప్రతిరోజు బైబిల్ చదవండి, ప్రతిరోజు ఆయన నీడకు పరుగెత్తండి. దేవుడు లేడు అన్నట్టుగా జీవించకండి. దేవుడు ఉన్నాడని, ఆయన మాట వినాలని, ఆయన కృపను పొందాలని ఆయన యొద్దకు రండి. దేవుడు తప్పక మీకు సహాయం చేస్తాడు. మీకు ఏ కష్టం దేవుడు రానివ్వడు. ఆయన చుట్టూ కంచె వేసి కాపాడుకుంటాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. విడిచిపెట్టే దేవుడు కాదు, మధ్యలో వదిలేసే దేవుడు కాదు, అంతం వరకు తోడుండి గమ్యానికి చేర్చే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలందరినీ దర్శించండి. నీ రెక్కల నీడలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి. నీతో సహవాసం చాలా ఉన్నతమైన ఆత్మీయ అనుభవం. దాన్ని మేము ఎక్కడ పోగొట్టుకోకుండా సహాయం చేయండి. ప్రతి దినము ఈ కృపను మేము పొందుకుంటూ సహాయం చేయండి. ఈ కార్యక్రమం చూస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచండి, సమస్యలన్నీ తీర్చండి. నాతో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి వ్యక్తిని దర్శించండి ప్రభు. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ప్రతి చీకటి ప్రభావం తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తుంది. పోయేస్తున్నాము. ప్రతి అనారోగ్య బలహీనత తొలగిపోవాలి, జీవం విడుదలవ్వాలి. నాయన పనిచేయని అవయవాలు ఇప్పుడే పనిచేయాలని ఆజ్ఞాపిస్తున్నా. అద్భుత కార్యంలో జరుగునుగా కానీ ప్రకటిస్తున్నా. నీ బిడ్డలను తాకండి నాయన. అయ్యా, నీ యందు నిరీక్షించిన వారు, నీ మీద విశ్వాసంతో ఎదురు చూస్తున్నవారు, వారి కార్యములు సఫలము చేయండి నాయన. బిడ్డలు దర్శించండి, మేలు చేయండి. మీరే తోడుని నడిపించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచండి. నీ నిత్య రాజ్యమునకు సిద్ధపాటును దయచండి. తోడు నడిపించి చేయి పట్టి నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాను. మీరు పొందిన మేలు మీ ఆత్మీయ వాళ్ళు తప్పకుండా మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మనందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా లేక డీడీ ద్వారా లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 00212232. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్ పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకై మా ఫోన్ నంబర్స్ 9346892569, మరి యొక్క నంబర్ 8886667676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా ఫోన్ నంబర్స్ 8866667676, మరి యొక్క నంబర్ 7075159777.